హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చూడబోయే రెసిపీ హెల్దీ స్నాక్ రెసిపీ సొరకాయ గారెలు. అలాగే వీటిని తప్పేలా చెక్కలని కూడా అంటారు. ఎక్కువగా ప్రకాశం సైడ్ ఎక్కువగా చేసుకుంటుంటారు వీటిని. ఈ సొరకాయతో చేసుకుంటున్నామండి. ఇవి సొరకాయ హెల్త్కి చాలా మంచిది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సొరకాయలో. అలాగే పిల్లలు కూడా సొరకాయ చాలామంది ఇష్టంగా తినరు కదా, పప్పు అలాగే ఏమైనా చేస్తే ఇలా చేసి పెడితే స్నాక్ లాగా తింటారండి. ముందుగా సొరకాయ తీసుకున్నాం మనం. దీనికి హాఫ్ సొరకాయ తీసుకున్నాను నేను. లేతగా ఉంటే బాగుంటుంది. హాఫ్ సొరకాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని తురుముకోవాలి. సన్నగా తురుముకోవాలండి. చాపర్లో వేసుకొని తురుముకోవచ్చు, లేకపోతే మామూలుగా మనం తురుముకునే దాంతో అయినా తురుముకోవచ్చు. నేను ఇలా మిక్సీ దాంట్లో వేసుకొని సన్నగా తురుముకున్నాను. ఇలా ఉండాలి, ఇలా సన్నగా తురుముకోవాలి. అలాగే దీనికి కావాల్సినవి సొరకాయ తురుము, అలాగే బియ్యం పిండి. సొరకాయ తురుము 1 కప్ తీసుకుంటే హాఫ్ కప్ బియ్యం పిండి అయితే సరిపోతుంది. సాల్ట్ తగినంత. అలాగే పచ్చిశనగపప్పు 1 అవర్ ముందు వాటర్లో వేసుకొని సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అల్లం 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు 4 to 5 తీసుకోవచ్చండి. పచ్చిమిర్చి కూడా మనకి ఎంత కొద్దిగా కారంగా తినాలనుకుంటే 4 or 5 తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే కొద్దిగా తగ్గించి తీసుకోవచ్చు. ముందుగా సొరకాయ వేసుకుందాం మనం. ఈ రెసిపీలో అసలు మనం వాటరే యూజ్ చేయమండి. వాటర్ యూజ్ చేయకుండానే కలుపుకుంటాం. ఎందుకంటే సొరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. 96% వాటరే ఉంటుందండి సొరకాయలో. హెల్త్కి చాలా మంచిది. అలాగే ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకున్నాం. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం 3 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, సాల్ట్ తగినంత వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి మనం ఎంత ముద్దగా అవుతుందో అంతవరకు యాడ్ చేసుకోవాలి. వాటరే అవసరం లేదు. బియ్యం పిండి ముద్ద అయ్యేంత వరకు బియ్యం పిండి వేసుకుంటూ రౌండ్గా బాల్ లాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ బియ్యం పిండి వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వెంటనే చేసుకోవచ్చు. చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం ఉప్పు చెక్కలు చేసుకుంటాం కదండి, అలాగే ఒత్తుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసుకొని దాని మీద చేసుకోవాలి. పప్పు చెక్కలు కొట్టుకునేటట్టు ఒత్తుకోవాలి. లేకపోతే వేలు నొప్పి పెట్టకుండా ఇలాగన్నా ఒత్తుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసుకొని ఒక పేపర్కి దాని మీద బాల్ పెట్టుకొని ఇంకో పేపర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకొని దాని మీద బాల్ మీద ఇలా పెట్టి మనం వెల్లుల్లిపాయ అలాగా చిన్నగా దంచుకునేది ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని 2-3 టైమ్స్ ఇలాగాని కొట్టామంటే మనకు చక్కగా ఒక చెక్కలాగా రెడీ అవుతుంది. దాన్ని మనం రౌండ్గా కొద్దిగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. 2-3 సార్లు గట్టిగా కొడితే మనకి ఇలా రౌండ్గా వస్తుంది. వీటికి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అది బియ్యం పిండి వేసాం కదండి, ఉడకదు. డీప్ ఫ్రై చేసుకోవట్లేదు కాబట్టి మనం ప్యాన్ ఫ్రై, షాలో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఉడకదు. అందుకని హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది, లేకపోతే డీప్ ఫ్రై అన్నా చేసుకోవచ్చు. ఇలా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. బాగుంటాయండి స్నాక్ లాగా. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరన్నా ఈవినింగ్ అలా తినొచ్చు, బాగుంటుంది. టిఫిన్గా కూడా తింటారు ఇట్స్ ప్రకాశం సైడు. అంటే అండి మన స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. హెల్దీ స్నాక్ సొరకాయతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.